హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో వచ్చానండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్స్. సో వింటేనే చాలా ఆనందంగా ఉంది కదా. సో అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఈ పేరు నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా, కొత్తగా కూడా ఉందండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్స్ అసలు ఇదేంటి, ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారు? ఇది జనరల్ గా మేడం బీటెక్ డిగ్రీ ఆర్ పీజీ చేసి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ కొత్తదనం కోరుకోవాలి కెరియర్ అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ మేడం. ఎలా ఉంటుందంటే ఎక్కడైనా సరే ఏ టెక్నాలజీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే ప్రాబ్లం అనేది క్రియేట్ అయినప్పుడు దాన్ని అనలైజ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికే ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. అది రెండు రకాలు ఉంటుంది మేడం. వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ, వ్యక్తిగతమైనటువంటి పర్సనలైజ్డ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు దాన్ని మనము ఎలా డిజైన్ చేస్తామంటే పర్సనల్ థెరపీ. అంటే వాళ్ళకి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా అప్పులైనా, సో ఇది బిజినెస్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక పర్సనలైజ్డ్ ఇష్యూ. దీంట్లోంచి బయటకు రావాలి అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ థెరపీ ఆర్ టెక్నాలజీని వాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి ఎన్ని రకాల వేస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళని బయటికి తీసుకుని రావడం. ఇదే పద్ధతి అనేది మన టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. అంటే లైక్ కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీలో ఒక సమస్య వచ్చింది, సో లేదా ఒక ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో టెస్టింగ్ టూల్స్ని ఎలా అయితే వాడతామో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నాలజీని కూడా అలాగే వాడతాము. యూజింగ్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి, డేటా సైన్స్ని వాడి మనము ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి ఇక్కడే కాదు, యుఎస్, యూకే అలాంటి వాటిల్లో కూడా మనకు పార్ట్ టైమ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు వాళ్ళు. సో ఏదైనా ప్రాబ్లం జనరేట్ అవుతే మన పని ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలి, దాన్ని ఎలా క్లారిఫై చేయాలి, ఎలా దాన్ని రెక్టిఫై చేయాలి, ఎలా దాన్ని సాల్వ్ చేయాలి. సో ఈ టెక్నాలజీ ఏంటంటే మేడం, ఇంజనీరింగ్ కొన్ని టూల్స్ వాడుకుంటాము, అలాగే మన వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నేను ఒక పర్సనాలిటీ డెవలపర్ అనుకోండి. సో నాకున్నటువంటి మానసిక స్థితిని బట్టి కూడా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ థెరపీని వాడి వాళ్ళ సమస్యలకి సొల్యూషన్ చేస్తారు. మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏఐ ప్రాంప్టింగ్, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో ఏఐ ద్వారా తెలుసుకొని మన కొంత దాన్ని మళ్ళీ అనలైజ్ చేసి కస్టమర్ బేస్ చేసుకుని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం. ఈ కోర్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు గూగుల్లో కానీ ఎక్కడ వెతికినా సరే ఇది చాలా రేరెస్ట్గా దొరుకుతుంది అనమాట ఈ కోర్స్ అనేది. ఇది కొత్తగా అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. యూకే, యుఎస్ అలాగే యూరోప్ కంట్రీస్లో, అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ థెరపీ ఆర్ టెక్నాలజీ రెండు రకాలుగా కూడా వాడుకోవచ్చు. పర్సనల్గా వాడుకోవచ్చు, ప్రొఫెషనల్గా వాడుకోవచ్చు, అలాగే జాబ్ ఓరియంటెడ్గా వాడుకోవచ్చు. మంచి శాలరీ ప్యాకేజ్ అంటే స్టార్టింగ్లోనే మీకు 3.5 lakh నుంచి 10 lakhs ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తారు ఫ్రెషర్స్కి. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఆన్లైన్లో మీకు కోర్స్ ప్రొవైడ్ చేస్తాము. కంటెంట్ కానివ్వండి కొత్తగా ఉంటుంది. సో పెద్దగా కష్టపడే పని లేదు. కోడింగ్ కూడా వస్తుంది, కోడింగ్ నాలెడ్జ్ కూడా వస్తుంది. జస్ట్ లిటిల్ బిట్ కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్, కొంత ప్రాంప్టింగ్ చేసుకునేటువంటి ఐడియాలజీ, కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. సో అంటే మీరు చెప్పిన కేటగిరీస్ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, నేను నార్మల్గా అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకే అనుకున్నా. సో ఇది జాబ్ పరంగా కూడా చాలా బాగుంటుంది అంటారు. ఓకే. సో అంటే ఇది కంప్లీట్ కోర్స్ అండి, అంటే దీనికి కూడా టైం పీరియడ్ అట్లా 3 months పడుతుంది మేడం. డైలీ 2 hours ఉంటుంది. 3 months పడుతుంది. అలాగే ఇంకొక 3 months అప్రెంటిస్ చేయాలి, ప్రాక్టీస్ ఇస్తాము. ఇండస్ట్రియల్ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీ కోరుకుంటారో అక్కడ అప్రెంటిస్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫిలిం టెక్నాలజీలో నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవాలనుకున్నాను. సో కంప్లీట్గా ఎలా ఉంటుంది? సో దానికి సంబంధించిన రిలేటెడ్ కోర్సు, దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని నేర్చుకొని అప్పుడే కదా ఇప్పుడు మన సుమన్ టీవీలోకి వచ్చారు వీళ్ళు, కెమెరామ్యాన్స్ వీళ్ళు పనిచేస్తున్నారు. యాక్చువల్ కెమెరాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి, లేదా కెమెరామ్యాన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో నీకు ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ నాలెడ్జ్ నువ్వు ఉంటేనే కదా. ఆ నాలెడ్జ్ని నీకు ఏ ఇండస్ట్రీ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, ఏ టెక్నాలజీ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో దాంట్లో నువ్వు షైన్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్డ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు అందులో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయగలుగుతావు. సో అనలైజ్ చేయగలుగుతావు.
సో అట్లా మనము డిజైన్ చేయడం జరుగుతుంది. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, ప్రొడక్షన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎనీ టైం అయినా మనం అది చేయటం జరుగుతుంది. ఓకే, 3 months కోర్స్ ఇది, ఎవ్రీడే 2 hours ఉంటుంది. సో ఎట్లా అండి జాయిన్ అవ్వాలని అనుకుంటే? ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మేము మీకు ఇక్కడ స్క్రీన్ మీద నంబర్స్ ఇచ్చాం మేడం. ఇస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి మనం వాళ్ళకి గైడ్ చేస్తాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఏజ్, క్వాలిఫికేషన్, వాళ్ళకి ఏదైతే వాళ్ళ పర్సనల్ ఉంటుందో అదంతా మనం అనలైజ్ చేసి వాళ్ళకి మనం గైడ్ చేస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు బీకామ్ చేశాను అంటే నేను కామర్స్ లో గ్రిప్ ఉంది, నిన్ను తీసుకెళ్లి టెక్నాలజీలో పెడితే అతనికి మొత్తం న్యూ అవుతుంది. అలా కాకుండా కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అనలైజ్ గా మనం వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు షైన్ అవుతారు. సో అందుకని వాళ్ళ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆ డిజైన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కామన్ టాపిక్స్ కొన్ని ఉంటాయి మేడం, ఓన్లీ ఎక్స్పర్టైజ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో ఇది రేరెస్ట్ కోర్స్ మేడం. ఇది చాలా అంటే తక్కువ మందికి మేము ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. కాల్స్ అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఫేక్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇంకొకరితో ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేస్తారు. సో ఇప్పుడు మీరు యాంకరింగ్ లో మీరు ఒక ట్రైనర్ అండి, ట్రైనర్ గా తీసుకున్నారు, మీకు ఆల్రెడీ యాంకర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలా లేకుండా మీరు బాగున్నారు, చక్కగా ఉన్నారు, మీరు యాంకర్ ట్రైనింగ్ ఇవ్వండి అని తీసుకొస్తే వెంటనే దొరికిపోతారు. బికాస్ ఆఫ్ మనకి అందంగా ఉన్నాము చూడటానికి కాకుండా వాళ్ళకి టాలెంట్. ఇప్పుడు మీరు గైడ్ చేయగలుగుతారు. యాంకర్ గా ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా క్వశ్చనింగ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్మైల్ చేయాలి. ఇప్పుడు ఇది తెలియకుండా యాంకరింగ్ ఎలా చేస్తారు మేడం? సో అక్కడ దొరికిపోతారు. అందుకని ఏంటంటే మనం ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకే ఓకే. సో అట్లా కొంతమందికి ఇప్పుడు వాళ్ళకి చెయ్యాలని ఉంటది, సో కానీ సరైన గైడెన్స్ ఉండదు, ఎందులోకి వెళ్ళాలి, అది కూడా మీరు చేస్తారు. అదే మేడం, ఫ్రీలాన్సర్ గా కూడా వాళ్ళకి ముందు అందుకనే మేడం ఫ్రీలాన్సర్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రీలాన్సర్ గా వర్క్ చేపిస్తాము, ఇండస్ట్రియల్ గా వర్క్ చేపిస్తాము. ఇప్పుడు సపోజ్ ఒక ఆమె ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వచ్చింది, యాంకరింగ్, న్యూస్, ఇలా మీడియాకి రిలేటెడ్ అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ సబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ సబ్జెక్ట్ లో ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ కానీ హార్డిల్స్ కానీ ఏవైతే వస్తాయి, మనకి ఛాలెంజెస్ ఏం వస్తాయి. ఇప్పుడు నేను కూరగాయలు షాప్ పెట్టాను అనుకో మేడం, ఎంత ఫ్రెష్ గా ఉంచినా 1 week లోపల నేను అమ్మేసేయాలి. పాలు ఉన్నాయి, నేను ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టినా మాక్సిమం పెడితే ఒక 1 month వరకు పెట్టగలుగుతాను. ఇప్పుడు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నువ్వు అక్కడ పడి సంవత్సరం తర్వాత అమ్మినా నీకు అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ తీసుకునేటప్పుడు ప్రొడక్ట్ ఏంటనేది తెలుసుకోగలిగితే అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఓకే. సో మొత్తానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్స్ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, సో వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు, సో దీని ద్వారా జాబ్స్ ఎట్లా ఉంటాయని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి వీటికి సంబంధించి మీకు కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.